Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi wahda wassalatu wassalam ala man la nabiyya ba'da wa ala alihi wa ashabihi ajma'in wa man tabi'a bi ihsan ila yaumiddin, amma ba'd. Fa'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Wa anna hadha sirati mustaqiman فاتبعوا ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون. ఇప్పుడే ఖిరాత్లో సూర్య అనామ్ యొక్క 6వ సూర యొక్క కొన్ని ఆయతులు విన్నాము. అందులో ఈ ఆయత్ కూడా విన్నాము. ఆయత్ నంబర్ 153. వైన హాదా సిరాతి ముస్తకీం, ఇది తిన్నటి మార్గము, సన్మార్గము. తత్తబిউ వైన హాదా సిరాతి ముస్తకీం ఫత్తబిউ, మీరు అనుసరించండి ఈ సన్మార్గాన్ని. వలా తత్తబిউ సుబుల, ఆ సన్మార్గం తప్ప ఇతర మార్గాలను అనుసరించకండి. ఆయతలో చూడండి ఎంత లోతైనటువంటి అర్థాలు ఉన్నాయో. వాన్న మరియు నిస్సందేహముగా, హాద సిరాతి ముస్తకీం, ఇది సన్మార్గము. ఫత్తబియు, అనుసరించండి. వలా తత్తబియు సుబుల, మీరు మార్గాలను అనుసరించకండి. ఏమండి, మార్గము మార్గాలు వ్యత్యాసం ఉందా లేదా? రెండు ఒకటేనండి. మార్గము మార్గాలు. ఒక వ్యక్తి ఒక ఊరు వెళ్తున్నాడు బండి మీద, కొత్తగా ఒక మార్గంలో వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ అక్కడ 2 మార్గాలు వచ్చాయి. కన్ఫ్యూజ్ అవుతాడు. 2 వస్తే 2 వీ షేప్లో వచ్చాయి. నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, అక్కడ ఆగుతాడు. అంతేగాని ఏదో ఒకటిలే వచ్చింది వస్తుంది, ఏదొస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఆ వ్యక్తి సన్మార్గాన్ని పొందగలడా? పొందలేడు. గమ్యానికి చేరగలడా? చేరలేడు. అక్కడ ఆగే వ్యక్తి సన్మార్గం పొందుతాడు, గమ్యానికి చేరుతాడు. ఆగి ఏం చేస్తాడు? అడుగుతాడు. ఫస్అల్ అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్, మీకు తెలియకపోతే తెలిసిన వారిని అడగండి అని అల్లాహ్ అంటున్నాడు. అది తప్ప కాదు, అది అల్లాహే చెప్తున్నాడు ఖురాన్. తెలియకపోతే తెలిసిన వారిని అడగండి. ఎందుకంటే ధర్మం అనేది చాలా సున్నితమైనది, చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటిది ధర్మం. ఆఫ్టర్ ఆల్ మనం ఒక ఊరికి వెళ్తున్నాము, తెలియని దారని చెప్పి అక్కడ ఆగాము. దానికి అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు జన్నత్కి వెళ్ళే దారిలో మనం వెళ్తున్నాము. అక్కడ మార్గాలు వస్తే ఆగమా? ఆగుతాం. అడగమా? అడుగుతాం. అడిగిన తర్వాత అది ఖచ్చితమైన నా గమ్యానికి వెళ్తుందంటే అప్పుడే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. అందుకే అలా అంటాడు, వలా తత్తబియు సుబుల, మార్గాలను అనుసరించకండి, మార్గం అనుసరించండి. ఇస్లాం అనేది మార్గమా మార్గాల? మార్గం. మార్గాలు కాదు, సుబుల్ కాదు, సబీల్. సుబుల్ కాదు, మార్గాలు కాదు, మార్గం. కానీ ముస్లింలు ఏం చేసుకున్నారు? మార్గాలు. ముస్లింలు ఏం చేసుకున్నారు? మార్గాలు. ప్రతి వారు నా మార్గము నిజము అని అంటున్నారు, దావా చేస్తున్నారు. ప్రతి వారు నా మార్గం నిజం. మార్గాలు ఇది రైటా రాంగా అంటే రాంగ్ అంటున్నారు. మార్గము రైట్, మార్గాలు తప్పు. మార్గాలు తప్పు అయినప్పుడు మార్గాలను వదిలి మార్గములో రావాలి అందరూ కూడా. మార్గాలు తప్పు అయినప్పుడు మార్గాలను విడిచిపెట్టేసి మార్గములో రావాలి.
అల్లాహ్ కూడా అంటున్నాడు ఖురాన్, వలా తత్తబిఉ సుబుల, మార్గాలను అనుసరించకండి. సింపుల్గా చెప్పేశారు అల్లాహ్ సుబ్హానహు, మార్గాలను అనుసరించకండి, మార్గం అనుసరించండి. దీన్ని తీసుకొని మన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, అవును 4 మార్గాలు ఉన్నాయి, ఏదో మార్గాన్ని అనుసరించండి. అదేంటి 4 మార్గాలు ఉన్నాయి ఏదో అంటారా, లేకపోతే ఇదే అంటారా? ఏదో అంటాం కరెక్టా? 4 ఇదే కరెక్ట్ అంటాం కరెక్టా? ఏదో అంటే అక్కడ ఏమైంది? మార్గాలు అయిపోయింది. ఏదో అంటే మార్గాలు అయిపోయింది. ఏదో కాదు ఇదే, అది కరెక్ట్ అయింది. ఒకవేళ ఇదే అన్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది, ఏదో అన్నప్పుడు రాంగ్ అవుతుంది. అలాగే అయింది. 4 ఇమాములు, 4 మార్గాలు, ఏదో మార్గం అనుసరించండి. ఎలాగవుతుంది? అల్లా చెప్పారా ఏదో మార్గం అనుసరించండి? మార్గాలు వద్దే అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మార్గమే వెళ్ళండి. వఅన్న హాదా సిరాతి ముస్తకీమన్ ఫత్తబిఊ వలా తత్తబిఉ సుబుల, మార్గాలను అనుసరించకండి, మార్గమే అనుసరించండి అంటారు. ఏమంటారు? ఇలా వెళ్ళినా అక్కడికి వెళ్తాం, ఇలా వెళ్ళినా అక్కడికి వెళ్తాం, అలాగ వెళ్ళినా అక్కడే వెళ్తాం అని చెప్తారు. ఎలాగెళ్ళినా గమ్యం ఒక్కటే అంటారు. ఈ ఉదాహరణ, ఈ ఎగ్జాంపుల్ చాలామంది ఇస్తారు. కానీ ధర్మంలో అటువంటి ఉదాహరణలు చెల్లవు. మార్గాలు లేవు, మార్గమే. మార్గాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, మార్గము అల్లాహ్ దగ్గరికి వెళ్తుంది. ఎలాగా? డిజైన్ చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆర్ట్ వేశారు. ఆర్ట్ ఎందుకు వేశారు? అర్థమవుతుందని. ఒక తిన్నటి గీత గీశారు. ఆ గీతకు ఆంచి వక్ర గీతలు గీశారు, యారోస్ గీశారు. ఆ గీత కానీ ఉన్నాయి. ఆ తిన్నటి గీతపై బెత్తం పెట్టారు. ఆయన చేతిలో బెత్తం ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో. ఆ బెత్తం పెట్టి అప్పుడు ఈ ఆయత చదివారు, వఅన్న హాదా సిరాతి ముస్తకీమ్, ఇది సిరాతుల్ ముస్తకీమ్, జన్నత్కి వెళ్ళే మార్గం. ఈ వక్ర మార్గాలు ఉన్నాయి కదా, అక్కడ ఏమన్నారంటే, ఈ ప్రతి వక్ర మార్గం దగ్గర ఒక శైతాన్ కూర్చొని ఉన్నాడు. యదు ఇలైహిం, తన వైపు పిలుస్తున్నాడు, మీరు ఇటెళ్ళండి అంటున్నాడు. అంటే ఈ ఆయత యొక్క అర్థం అది. ఒకే మార్గం ఉంది, తిన్నటి మార్గము, ఇస్లాం, జన్నత్కి వెళ్తుంది. ఆ మార్గానికి అంటుకొని మార్గాలు ఉన్నాయి, వేరేగా లేవై. ఆ మార్గానికి అంటుకొని మార్గాలు ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, జంక్షన్ ఎప్పుడైతే వచ్చిందో, 2 మార్గాలు వచ్చాయో, అక్కడ మనం ఆగుతాం. తెలియనప్పుడు, తెలిస్తే జమ్మని కొట్టుకొని వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్తే జమ్మని కొట్టుకొని, ఇది రాంగు, ఇది వెళ్ళదు, ఇది కరెక్ట్. తెలియకపోతే ఆగుతాం, తెలుసుకుంటాం. కాబట్టి మార్గాలు అనేది తప్పు, మార్గం అనేది కరెక్టు. ఎప్పుడైతే మనం తిన్నటి మార్గంలో వెళ్తూ ఆగిన ఈ వక్ర మార్గాల వైపు వెళ్ళామో, ఎన్నటికీ గమ్యానికి చేరలేము, జన్నతికి వెళ్ళాము. అది ప్రవక్త మార్గం కాదు. ప్రవక్త మార్గము తిన్నటి మార్గం, జన్నతికి వెళ్తాం. కాబట్టి మార్గాలు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఆగిపోవాలి. హనఫీ, షాఫీ, మాలికీ, హంబలి, 4 మార్గాలు, ఫేమస్ మార్గాలు. వలా తత్తబిఉ సుబుల, మార్గాన్ని అనుసరించకండి అని అల్లాహ్ అనేసాడు ఖురాన్. అంటే ఈ 4 నాకొద్దు అని అల్లాహ్ చెప్పేశారు. నాకు కావాల్సింది ఏంటి? ప్రవక్త గారి మార్గం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులకు, తన అనుచరులకు 4 మార్గాలు చూపించారా, ఒక్కటే చూపించారా అనేది క్వశ్చన్. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచరులకు 4 మార్గాలు చూపించారా, ఒక్కటే చూపించారా? ఒక్కటే మార్గం. ఇప్పుడే హదీస్ చెప్పాను, ఇప్పుడే ఖురాన్ ఆయత్ చెప్పాను. ఈ ఖురాన్ ఆయత్కి హదీస్ జోడించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, ఇది మార్గము, జన్నత్కి వెళ్ళేది. మార్గాలు అనుసరించకండి అన్నారు.
ఇంకొకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మార్గాలు అనేవి ఉండేవి? అసలు ఉండేవే కాదు. కొంతమంది సహాబా మేము హనఫీ పద్ధతి అండి, కొంతమంది సహాబా మేము షాఫీ పద్ధతి అండి, కొంతమంది సహాబా మేము హంబలి పద్ధతి అండి, కొంతమంది సహాబా మేము మాలికీ పద్ధతి అండి. ప్రవక్త గారు ఏమో చూస్తున్నారు పాపం, వీళ్ళేమో హనఫీ పద్ధతి అంటారు, వీళ్ళు షాఫీ అంటారు, వీళ్ళు మాలికీ అంటారు, హంబలి అంటారు, నా పద్ధతి ఏది అని ఆయన బాధపడుతుంది. ప్రవక్త కాలంలో ఇలా 4 మార్గాలు ఉన్నాయా? అసలు అబూ హనీఫా గారు ఉన్నారా? షాఫీ ఉన్నారా? ఇమాం మాలిక్ ఉన్నారా? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఉన్నారా? లేరు. మరి మార్గాలే లేవు ఆ కాలంలో. ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా ఉండకూడదు, అప్పుడుంటే ఇప్పుడు కూడా ఉండాలి, అప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు? ప్రవక్త కాలంలో. ఇది నా క్వశ్చన్. ఇప్పుడు కాదు, ఓ 40 సంవత్సరాల క్రితమే నాకు వచ్చిన క్వశ్చన్ ఇది. అప్పుడు కూడా మార్గాలు అన్నప్పుడు నేను బ్రేక్ వేసాను, ఆగి ఇదేంటి మార్గాలు అంటారు, మార్గం అంటాం మనిషి మార్గాలు అంటారండి అని చెప్పి ఆగి, ఇలా ఇది కరెక్ట్ కాదు, అసలు మార్గం ఉండాలి కానీ ఈ మార్గాలు ఏంటి నాకు తెలియట్లేదు అని చెప్పి అన్వేషణ చేస్తే అప్పుడు మార్గాలు ఉండేవా? లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా ఉండకూడదు, అప్పుడుంటే ఇప్పుడు ఉండొచ్చు. ఎందుకో తెలుసా? అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్, ఈరోజు మీ ధర్మం పరిపూర్ణం అయిపోయింది అంటున్నాడు. పరిపూర్ణం అంటే ఏంటి? కంప్లీట్, సీల్. అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్. పరిపూర్ణమైన తర్వాత లేదండి కొంచెం మారింది అంటే అదేంటి అంటే ముందు మాట కరెక్ట్ కాదు. ఏది? ఖురాన్ మాట. ఎక్కడ? 5వ సూర మాయిదా ఆయత్ నంబర్ 3లో అల్లా కంగారులో చెప్పేశాడు. అల్లా కంగారులో చెప్పేశాడు ధర్మం పరిపూర్ణం అయిపోయింది. పరిపూర్ణం కాలేదు, వస్తారు, హనఫీ గారు వస్తారు, షాఫీ గారు వస్తారు, మాలికీ గారు వస్తారు, హంబలి గారు వస్తారు. నెత్తి బాధపడుతున్నాడు అల్లా. నౌజుబిల్లా. ఏంటండి ఇది? ఒక ఆట అయిపోయింది ధర్మంలో. అల్లా అనేశారు అంతే. కాదు అనేసిన తర్వాత అయ్యో తప్పు అయిపోయింది, ఇదక్కది ఇలాగ అంటారు మళ్ళీ అల్లా. అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్, ఈరోజు మీ ధర్మం పరిపూర్ణం అయిపోయింది అని ఎప్పుడన్నారండి? హనఫీ ఇమాం అబూ హనీఫా గారి కాలంలో చెప్పారా? షాఫీ గారి కాలంలో చెప్పారా? మాలికీ గారి కాలంలో చెప్పారా? అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి అలైహి వీళ్ళ కాలంలో చెప్పారా? లేకపోతే ప్రవక్త కాలంలో చెప్పారా? ప్రవక్త కాలంలో చెప్పారు. ప్రవక్త జీవించున్నారు అక్కడ. ఆయన కాలంలో అంటున్నారు ఈరోజు. అల్ యౌమ, అల్ దేనికి వాడతారు? ద అని వస్తుంది. ద డే, ఆర్టికల్. ప్రత్యేకమైన రోజు, ఈరోజు అని అల్లా అంటుంది. అల్ యౌమ, యౌమ అనొచ్చు కదా. అల్ యౌమ ఎందుకన్నారు? అల్లా సుబ్హానహు ఇంపార్టెన్స్ ఉంది అది. అక్మల్తు, పరిపూర్ణం నేను చేశాను. ఫ్యాన్ ఆపేయండి, చెల్లేస్తుంది నాకు. పరిపూర్ణం చేశాను. అక్మల్తు, నేను పరిపూర్ణం చేశాను ఈరోజు. లకుమ్ దీనకుమ్, మీకిచ్చిన ధర్మం, మీకిచ్చిన ధర్మాన్ని నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను కంప్లీట్ చేశాను అని చెప్పిన తర్వాత ఇంకెవరైనా వచ్చి మళ్ళా కంప్లీట్ కాలేదు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం అనే అర్హత ఉందా? లేదు. అల్లాహ్ చెప్పేశారు ఖురాన్లో, అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్, ఈరోజు మీకు ఇచ్చిన ధర్మాన్ని నేను పరిపూర్ణం చేశాను అని అల్లాహ్ చెప్పిన తర్వాత ఎవరో వచ్చి కంప్లీట్ కాలేదు, ఏదో నోరు గారు చెప్పేశారు అల్లా గారు ఇప్పుడు కంప్లీట్ అయ్యింది అంటే ఏంటది? ధర్మంతో ఆట. ధర్మంతో ఆటలాడుకోవడం చల్లదు. ఎవరైతే ధర్మంతో ఆటలాడుకుంటున్నారో వారు అల్లాహ్తో ఆటలాడుకుంటున్నారు. ధర్మం విషయంలో ఆటలాడుకోకండి, ఏదైనా విషయంలో ఆటలాడుకోండి. తెలియనప్పుడు ఏం చేసినా అల్లాహ్ క్షమిస్తాడు, తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు. ధర్మం విషయంలో
వారే ఆటలాడేవారు ఎవరైతే ధర్మంలో తమ యొక్క పాత్రను తీసుకొచ్చి పెడతారు. కాబట్టి ఎవ్వరికీ అధికారం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా. ఈ ఆయత్ గురించి ఒక హదీస్ కూడా ఖురాన్ బుఖారీలో ఉంది. ఒక యూదుడు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు దగ్గరికి వచ్చి అంటారు, ఉమర్, మీ ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, అది మా తౌరాతులో ఉంటే ఆ ఆయత్ ఏ రోజైతే దిగిందో ఆ రోజు మేము పండగ చేసుకుంటాం. అప్పుడు ఉమర్ ఫారూక్ అంటారు, ఏ ఆయత్ అంటారు? అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఆ రోజు మేము పండగ చేసుకున్నాం అంటారు. నిజమేనా అంటారు. అవును. ఏ రోజు అది? హజ్ అక్బర్, పెద్ద హజ్. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్కి వెళ్ళారు. అరఫాత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పొదుభాయిస్తున్నారు. దాన్ని హజ్ అక్బర్ అంటారు. ఆ రోజు జుమ్మా కూడా పడింది, శుక్రవారం పండగ దినం కాదా మనకి, పండగ దినం. ఆ రోజు ఈ ఆయత్ దిగింది. చూడండి సహాబా ఎంత చక్కగా రివాయత్ చేస్తున్నారు. ఉమర్ ఫారూక్ అంటున్నారు, జుమ్మా రోజు ఈ ఆయత్ దిగింది. హజ్లో అర్ఫాత్, అలా హజ్జు అర్ఫా అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. హజ్ అనేది అర్ఫాతే. అర్ఫాత్ దొరకకపోతే హజ్ దొరకలేదు వారికి. హజ్ ఎవరికైతే అర్ఫాత్ దొరికిందో వాళ్ళకి హజ్ దొరికినట్లు. ధర్మం అనేది పరిపూర్ణమైపోయిన తర్వాత ప్రసక్తి లేదు ధర్మాన్ని మళ్ళా పరిపూర్ణం చేయడానికి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గాలు అనుసరించండి అని ఎక్కడ కూడా చెప్పలేదు, మార్గము అనుసరించమన్నాడు. ఖురాన్ యొక్క ఆయతులో స్పష్టత ఉంది. వలా తత్తబిఉ సుబుల ఫతఫర్రక బికుం అన్ సబీల్, మీరు మార్గాలను అనుసరించకండి. ఎందుకు అనుసరించకండి? ఆయత్కి ఇంక తర్వాత చెప్తున్నారు అలా, తత్తబిఉ సుబుల ఫతఫర్రక బికుం అన్ సబీల్, మార్గాలు అనుసరిస్తే అసలైన మార్గం తప్పిపోతారు. ఫతఫర్రక బికుం అన్ సబీల్, మీకు అసలైన మార్గం నుండి తప్పించేస్తా సుమా. ఏది? మార్గాలు. మేము నాలుగు మార్గాలు అనుకుంటున్నాము, కానీ 72 మార్గాలు నరకంలో వెళ్తాయన్నారు ప్రవక్త. యూదులలో 71 వర్గాలు అయిపోయి, క్రైస్తవులలో 72 వర్గాలు అయిపోయి, నా ఉమ్మతిలో 73 వర్గాలు అయిపోతాయి అన్నారు. కుల్లుహుం ఫిన్నార్, ఇప్పుడే చెప్పాను, మార్గాలన్నీ నరకంలో వెళ్ళిపోతాయి. ఇల్లా మిల్లత వాహిద, ఒకే ఒక మార్గం జన్నతికి వెళ్తుంది. మన్ హియా యా రసూలుల్లా, ఓ ప్రవక్త ఆ మార్గం ఏది అని అడిగారు. మా అనా అలైహి వా అస్హాబీ, నేను మరియు నా సహాబా పద్ధతి అన్నారు. సహాబా ఎప్పుడైనా మార్గాలు చూపిస్తారా? మార్గము చూపిస్తారా? మార్గాలు చూపిస్తారా సహాబా? ఇగో ఇదొక మార్గం తెలుసా, ఇదొక మార్గం, ఇదొక మార్గం, ఇదొక మార్గం అని సహాబా అంటారా? ప్రవక్త అనలేదు, సహాబా అంటారా? సహాబా కూడా అంటారు. సహాబా నడిచింది ఒకే మార్గం. కాబట్టి మనం మార్గాలలో విడిపోకూడదు. ఇన్నల్లదీన ఫర్రకు దీనహుం వకాను షియన్ కుల్లు హిజ్బిన్ బిమా లదైహిం ఫరిహూన్. ఎవరైతే ధర్మంలో వర్గాలుగా చీలిపోయారో, మినల్లదీన ఫర్రకు దీనహుం వకాను షియన్ కుల్లు హిజ్బిన్ బిమా లదైహిం ఫరిహూన్, వర్గాలుగా చీలిపోయి ప్రతి వర్గము తమ వద్ద ఉన్న దానితో సంతోషిస్తున్నారు. మేము హక్కుపై ఉన్నాం, మేము హక్కుపై ఉన్నాం, మేము హక్కుపై ఉన్నాం, మేము హక్కుపై. ఎవరు ఎంత హక్కుపై ఉన్నారో కూర్చొని మాట్లాడితే తేలుతారు. అందరూ హక్కుపై ఉన్నామంటారు. హక్కుపై ఉన్నట్లు ఆధారం కావాలి. ఒక డాక్యుమెంట్ ఉందండి, ఒక ల్యాండ్ యొక్క డాక్యుమెంట్ ఉంది. నలుగురు దాని గురించి కేసేశారు, ఇది నాది అని చెప్పి. నలుగురిది అవుద్దా? అది అవ్వదు. ఎవరిదో ఒకరికి అవుద్ది. ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో అది ఆయనతో అవుతుంది. డూప్లికేట్ కూడా అవ్వదు,
లేదా డాక్యుమెంట్ లేని వాడిది కూడా అవ్వదు, ఎవరిది అవ్వదు, ఎవరిది ఒరిజినల్ అవ్వదు వాళ్ళది. అలాగా ప్రతి వారు హక్కుపై ఉన్నామని చెప్తారు, ప్రతి వారు నాది ల్యాండ్ అని చెప్తారు, కానీ డాక్యుమెంట్స్ దగ్గర వచ్చేసరికి తేలిపోద్ది అది ఎవరు. అందుకే ఆధారాలు చూసుకోవాలి మనం. నేను కూడా నా లైఫ్లో అక్కడే మార్పు అనేది వచ్చింది ఎప్పుడైతే ఆధారాల గురించి మాట్లాడారు. మా మస్జిద్ వైజాగ్లో, విశాఖపట్నంలో కోటవీధి మస్జిద్, అక్కడే నేను పుట్టాను. ఆ మస్జిద్ 150 సంవత్సరాలు వరకు కూడా ఆ మస్జిద్లో 20 రకాతులు నమాజు చదివేవారు. నేను కూడా 20 చదివాను. మా మస్జిద్ మేమంతా కూడా అక్కడ ఇషాక్ మదీనా వలి దర్గా ఉంది, ఆ దర్గా ముజావల్, అక్కడ మొహర్రం నెల 10 రోజులు కూడా మేము ఆ దర్గాని పాడుకునేవారం. మా భార్య ఉండేది అక్కడ కూర్చొని మేము ముజావర్ పని చేసేవాళ్ళం. తర్వాత ఇవన్నీ లేవు ఇస్లాంలో అంటే మీరెవరు చెప్పేది ఎప్పటి నుండో మేము చేస్తున్నాం అని చెప్పి వాదించాం. లేదు, ఇగో ఇస్లాంలో ఖురాన్లో ఏముంది చూడండి. ఖురాన్లో ఏముంది? అల్లాహ్ సుబ్హానహు తఆలాను విడిచిపెట్టి ఎవరైతే ఇతరులను మొర్ర పెట్టుకుంటున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు అని అల్లాహ్ అంటున్నారు. ఒక ఈగను కూడా, లై యఖ్లుకు దుబాబా, ఒక ఈగను కూడా సృష్టించలేరు అని అల్లాహ్ అంటున్నారు. మరి సమాధి దగ్గరికి వెళ్ళి వారిని వేడుకుంటున్నారు, అక్కడ నైవేద్యాలు చెల్లిస్తున్నారు. నిజంగా సమాధి దగ్గర ఇప్పుడు ఏవైతే చేస్తున్నారో ప్రజలు, అంటే మేము కూడా దర్గా దగ్గర ఏవైతే చేసేవారో అది నిజమైతే, అది కరెక్ట్ అయితే అన్నిటికంటే పెద్ద సమాధి ఎక్కడుంది? మదీనాలో ఉంది. ఆయనకంటే గొప్పవారు ఎవరు లేరు. ఎవరైనా ఆయనకంటే గొప్పవారు ఉన్నారు అంటే వాడు ఇస్లాం నుంచి పోయినట్లేక. ఇంత గొప్ప వ్యక్తి. ఉదాహరణకు ఒక సూర్యుడే అనుకుందాం. సూర్యుడినే పూజించకండి రా బాబు అంటే దీపాన్ని పూజిస్తున్నారు. సూర్యుడికే లేదు అంటే ఇంక దీపానికా సజ్దా? సూర్యుడికి సజ్దా చేయొద్దని అలా అంటున్నాడు. లా తస్జుదు లిషంసి వలా లిల్ ఖమరి, సూర్య చంద్రులకు సజ్దా చేయకండి అని అల్లా అంటే వీడు దీపాన్ని సజ్దా చేస్తాడు. ఎందుకు? అది వెలిగిస్తుంది కదా. ఇదేం వెలిగిస్తుంది పోనీ, అదెంత వెలిగిస్తుంది సూర్యుడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇప్పుడు చెప్పేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా నా ముందు సజ్దా చేయండి అని చెప్పలేదు. ప్రజలు కోరారు, ప్రవక్త వారిని కోరారు, ఓ ప్రవక్త మీరు ఎంత గొప్ప వ్యక్తి, మీలాంటి వ్యక్తి ఎవరు లేరు ఈ విశ్వంలో, ప్రపంచంలో, అంత గొప్ప వ్యక్తి. మరి రోమన్ రాజులు పారసిక రాజుల దగ్గరికి వెళ్ళి ప్రజలు సజ్దా చేస్తున్నారు, వాళ్ళే మాత్రం మీ దర్జా ఏంటి, వాళ్ళ దర్జా ఏంటి, కాబట్టి మీరు అనుమతిస్తే మీ దగ్గర మేము సజ్దా చేస్తాం అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ మనిషి ముందు మనిషికి సజ్దా చేసే అనుమతి అల్లా ఇస్తే ప్రతి భార్యకు తన భర్త దగ్గర సజ్దా చేయమని ఆజ్ఞ ఇచ్చేవాడిని. కానీ లేదు, అలా అనుమతి లేదు. తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ముందు సజ్దా చేయండి అని చెప్పలేదు, చేస్తామంటే ఒప్పుకోలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త వారికి అంత గౌరవ మర్యాదలు ఉండేవి, కానీ సజ్దా అల్లాహకే, ఇంకెవరికి కూడా సజ్దా లేదు అనే విషయము ప్రవక్త వారు తేల్చి చెప్పేశారు. మరి ఆ తర్వాత ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎవరూ చేయలేదు, చనిపోయిన తర్వాత ఆయన సమాధికి సజ్దా చేయొచ్చా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? లా తకూను ఖబరి ఈదన్, నా సమాధిని మీరు పూజా ప్రదేశంగా, ఉరుసు కూటాల ప్రదేశంగా చేసుకోకండి అన్నారు. తర్వాత ఏమన్నారు? లానల్లాహ్ యహూద వన్ నసారా ఇత్తఖజు ఖుబూర అంబియాఇ మసాజిద్, అల్లా యూదులు క్రైస్తవులపై శాపము కురిపించుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను సజ్దా చేసే ప్రదేశంగా చేసుకున్నారు. ఎవరికి శపించారు? యూదులు, క్రైస్తవులు. లానల్లాహ్ యహూద వన్ నసారా, వారు తమ
ప్రవక్తల సమాధులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు కాబట్టి వారిపై శాపము కలుగునుగాక అని శపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా ఏ యూదుడైనా మనకు కనిపించేటట్టు ఎక్కడైనా సమాధుల్ని పూజిస్తాడా? ఏమండి? ఎవరు? ఎక్కడ? ఏరు సమాధి అది కాదు. సమాధి దగ్గర ఎవరైతే సజ్దా చేస్తారో దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు బ్యారెల్స్ సమాధులు ఉంటాయి కదా, సమాధి దగ్గరికి వెళ్ళి సజ్దా చేయటం క్రైస్తవులని మీరు సజ్దా చేయడం ఇక్కడ మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. అక్కడ చేసేవారంట ఇథోపియాలో చేసేవారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అక్కడ ఎవరు ఉమ్మే హబీబా ఉండేవారు, వాళ్ళు చెప్పారు వచ్చి ఓ ప్రవక్త అక్కడ వాళ్ళు ప్రవక్తల సమాధులు ఉండేవి, అక్కడ సజ్దా చేస్తున్నారు వారు అంటే అల్లాహ్ యొక్క శాపం కలుగును గాక అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేస్తే తప్పును మన వాళ్ళు చేస్తే ఒప్పును అవుతుందా? సమాధి దగ్గర సజ్దా చేసే వాళ్ళకి శాపమగునుగాక అని ప్రవక్త అన్నారు. మన వాళ్ళకి మినహాయించదు అది? మన వాళ్ళకి కూడా మినహాయిస్తుంది. మన వాళ్ళ గురించి ఎవరైనా సమాధి దగ్గర సజ్దా చేశారంటే ప్రవక్త వారు శపించారు. ఎలా సజ్దా చేస్తారు మరి? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏమండి మీరు సమాధి దగ్గర సజ్దా చేయొద్దు అంటారు, బాగానే ఉంది, మరి కాబా దగ్గర సజ్దా చేస్తున్నారు కదా, అందులో ఏముందని? అందులో ఏమీ లేదు. ఇక్కడ ఒక పెద్ద వలి ఉన్నారు. నన్ను ప్రశ్నించారు, ఒక పెద్ద వలి ఉన్నారండి, కాబాలో ఏముంది, 4 గోడలు ఉంది, అంతే ఏముంది, అక్కడే సజ్దా చేస్తారు మీరు. మీ కాబాకు సజ్దా చేస్తున్నామండి. ఖురాన్ ఏమంటుంది? ఫల్యఅబ్దు రబ్బ హాజల్ బైత్, ఈ ఇంటి ప్రభువుని ఆరాధించండి అని. ఈ ఇంటిని ఆరాధించండి అని ఎక్కడ కూడా లేదు. ఎవరైనా పొరపాటుగా అలా కాబాకు సజ్దా చేశాడంటే వాడు షిర్క్ చేసినట్టు. కాబాకు కాదు మనం సజ్దా చేసేది, అదొక దిక్కు అంతే. అటు సైడ్ మనం తిరిగి నమాజ్ చేస్తున్నాం. ఎందుకు? ఏదో ఒక దిక్కు ఉండాలని. ప్రతి జాతికి ఒక దిక్కు ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాను, ప్రతి జాతికి అల్లాహ్ ఒక దిక్కు అనేది పెట్టాడు. క్రైస్తవులకి ఒక దిక్కు ఉంది, యూదులకు ఒక దిక్కు ఉంది, ఒక్కొక్క ప్రవక్తకు ఒక దిక్కు ఇచ్చాడు. కాబట్టి ఆ దిక్కు వైపు ఆరాధన చేస్తే యూనిఫామ్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. అందరూ ఒకే వైపు నమాజ్ చేస్తే ఒక క్రమశిక్షణ ఉంటుంది. అంతేగాని కాబాకు సజ్దా చేస్తుంది కాదు. కాబాకు ఒకవేళ ఎవరైనా సజ్దా చేస్తే అది కూడా షిర్క్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి సజ్దా అనేది ఎవరికి లేదు, కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే సజ్దా చేయాలి. కానీ ఈరోజు ముస్లిం సమాజము అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. సమాధులకు సజ్దా చేస్తారు. ఏమంటే అల్లాహ్కి వలీ ఉన్నారు అక్కడ ఏం చేస్తారు? తవాఫ్ చేస్తారు, ప్రదక్షిణం చేస్తున్నారు. తవాఫ్ ఏమంటే తవాఫ్ చేయటం అనేది ఒక ఆరాధన, ప్రదక్షిణం కూడా ఒక ఆరాధనే. హిందూ సోదరులు గుళ్ళ దగ్గర ప్రదక్షిణం చేస్తారు, సేమ్ అదే ముస్లింలు సమాధి దగ్గర ప్రదక్షిణం చేస్తారు. లేకపోతే జెండా ఉంటుంది, మాంసువాని జెండా ఉంటుంది, ఆ జెండా దగ్గర అలా తవాఫ్ చేస్తూ ఉంటారు. కాబట్టి తవాఫ్ అనేది వల్యత్తవఫు బిల్ బైతిల్ అతీక్, అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, మీరు పురాతనమైనటువంటి నా ఇంటికి తవాఫ్ చేయండి అని అల్లాహ్ అంటున్నాడు. కాబాకి తవాఫ్ చేయమని అల్లాహ్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా తవాఫ్ ఉందా? కాబా తప్ప ఉందా? ఒకవేళ ఉంటే మదీనాలో చేయాలి, ప్రవక్త సమాధి తవాఫ్ చేయాలి. కానీ ఎక్కడ లేదు తవాఫ్, కేవలం కాబా దగ్గర తవాఫ్ చేయాలి. అందుకే ఎవరైతే హజ్కి వెళ్తారో, ఉమ్రాకి వెళ్తారో వారు ఎక్కువ తవాఫ్ చేసుకుంటారు. ఎందుకంటే తవాఫ్ ఎక్కడ దొరకదు, మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు అక్కడ తప్ప. అందుకే అక్కడ ఎక్కువ తవాఫ్ చేసుకుంటాం. తవాఫ్ అనేది ఒక ఆరాధన, ప్రదక్షిణం అనేది ఒక ఆరాధన. అది కూడా 7 చుట్లు, 7 సార్లు తిరగాలి. 7 సార్లు ఎందుకు పెట్టారంటే, హాజరా అలైహిస్సలాం వారు అక్కడ సఫా మర్వాపై 7 పరుగులు తీశారు ఆమె. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7వ సారి ఆపేశాడు ఆమెను.
ఆగు హాజరా, ఏం కావాలి అన్నాడు. ఒకవేళ ఆపకపోతే ఆమె అలా పరిగెడుతూ ప్రాణం కోల్పోతుంది. అంటే ప్రయత్నించి ఓడిపో అంటారు. ప్రయత్నించడంలో ఓడిపోకు. ఆమె ప్రయత్నించడంలో ఓడిపోలేదు, ప్రయత్నిస్తూనే ఉంది. తన ప్రాణమైనా పోవాలి కానీ నేను ప్రయత్నంలో ఆగనని చెప్పి పరిగెడుతుంది. అల్లా ఆపేశాడు. చాలు తల్లి, ఇంకేం కావాలి నీకు అని అన్నాడు. కాబట్టి ఆ 7 సద్భరిచి అదే లెక్క ఇక్కడ పెట్టారు. అందుకే ఇక్కడ కూడా అదే 7 తవాఫులు, 7 చుట్లు తిరగటము, 7 సార్లు సఫా మర్వాపై పరుగులు తీయటము, ఇది పెట్టారు. కాదు కాదు, ఇప్పుడు కాబా దగ్గర ఎక్కడైతే అజరే అస్వద్ ఉందో, రాయి అజరే అస్వద్ ఉందో, అక్కడ ముద్దు పెట్టుకోవటం అనేది ప్రవక్త వారి సాంప్రదాయం. ముద్దు పెట్టుకోవటం సాంప్రదాయం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ ఫారూక్ గారు అజరే అస్వద్ దగ్గరికి వచ్చి, అంటే కొంతమంది అతిగా ప్రవర్తిస్తుంటారు. అతి అంటే ఏంటి? ఎంత చేయాలో అంతే చేయాలి, అంతకంటే ఎక్కువ ఓవర్ అయిపోతారు. ఇలాగని అలా చేస్తూ ఉంటే చూసి ఉమర్ ఫారూక్ అన్నారు, అజరే అస్వద్ నువ్వు ఒక రాయి మాత్రమే నా దృష్టిలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను ముద్దెట్టుగా చూశాను కాబట్టి నేను ముద్దెడుతున్నాను, లేకపోతే ఇక్కడ నేను తీసి బయటపడేస్తాను. పెట్టారు, ప్రతి ప్రవక్త పెట్టేవారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి మాకు సాంప్రదాయం కాబట్టి ఉమర్ ఫారూక్ అన్నారు, నా ప్రవక్త ముద్దు పెట్టిన నేను చూశాను కాబట్టి నేను పెడుతున్నాను. ఎందుకు పెట్టారని ప్రవక్తను అడిగారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దీన్ని ఎందుకు ముద్దు పెట్టుకోవాలంటే అల్లా ఖయామత్ నాడు ఈ రాయికి 2 కళ్ళు, 1 నోరు ఇస్తాడు. ఈ నోటితో ఆ రాయి సాక్ష్యం చెప్తుంది, నీ దాసుడు నీ ఆలయానికి ఆరాధన కోసం వచ్చాడు, హజ్ కోసం వచ్చాడు అని సాక్ష్యం ఇస్తుందని చెప్పి పెట్టారు. సాధ్యం కాకపోతే దూరం నుంచి అయినా సైగ చేయొచ్చు. ఒకవేళ దూరం నుంచి కాదు, కర్ర పెట్టి దాన్ని టచ్ చేయొచ్చు. టచ్ చేసిన తర్వాత అందుకే దూరం నుంచి పెట్టమన్నా, అల్లాహు అక్బర్ అని చెప్పి. అక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, ఓ రాయి నువ్వు చాలా గొప్ప రాయి అనలేదు, అల్లాహు అక్బర్, అల్లాహ్ గొప్పవాడు నువ్వు కాదు అని అంటున్నాడు. అల్లాహు అక్బర్ అంటున్నాడు. అందుకే దాన్ని పేరు కూడా ఏం పెట్టారు? హజరే అస్వద్. హజర్ అంటే రాయి, అస్వద్ అంటే నలుపు, నల్ల రాయి దాని పేరు. అది కరెక్ట్. జన్నత్ ఆదం అలైహిస్సలాం వారు ఎప్పుడైతే భూలోకానికి దిగారో, ఆదం అవ్వ ఇద్దరు దిగిపోయారో, దిగేటప్పుడు వారు ఆకాశంలో దైవదూతల యొక్క ధ్యానాన్ని వినేవారు. దైవదూతలు జికిర్ చేశారు కదా, ఆ జికిర్ వినిపించేది వీళ్ళకి. ఆదం అవ్వ లేదు, ఇక్కడ భూలోకంలోనే అక్కడ జికిర్ వీళ్ళకి వినిపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేవారు. అల్లా ఏం చేశాడు? సిగ్నల్ కట్ చేశాడు. ఇంకా అక్కడ సిగ్నల్ ఇక్కడ రావట్లేదు, వినిపించట్లేదు. వాళ్ళకి అదొక రకమైనటువంటి బెంగ ప్రారంభమైంది. అప్పుడు అల్లా ఏం చేశారంటే, మీకోసం నేను జన్నత్ నుంచి 2 రాళ్ళు దింపుతున్నాను. అజరే అస్వద్ మఖామే ఇబ్రాహీం 2 జన్నత్ నుండి దింపి ఈ రాళ్లను నువ్వు ఉపయోగించి నా ఆలయం కట్టు అని అల్లా అన్నాడు. అప్పుడు ఆదం నిర్మించారు ఆలయం, కాబా. నిర్మించేటప్పుడు ఈ అజరే అస్వద్ ఆయన పెట్టారు, ఆదం అలైహిస్సలాం పెట్టారు. అప్పుడు ఆ రాయి ఎలా ఉండేది? ఆకాశం నుండి దిగేటప్పుడు తూర్పున పెడితే పడమటి వరకు దాని వెలుగు ఉండేది. అంత ప్రకాశవంతుని, అంత వెలుగు ఉండేది అందులో. అంత వెలుగున్నటువంటి ఈ రాయి ఎందుకు నలుపైపోయింది అని అడిగారు. అడిగితే పాపాత్ములు దాన్ని తాకుతూ అది నల్లబడిపోయింది అన్నారు. ఇంకా తాకుతూనే ఉన్నారు కదా ప్రజలు, అది నల్లబడిపోయింది అన్నారు. అలాగే ఈ మఖామే ఇబ్రాహీం ఉంది, దీన్ని ఏం చేశారంటే, దీన్ని ఎందుకు సీల్ చేశారంటే, దీన్ని బయట ఉంది కదా, దీన్ని తాకటం వల్ల అది అరిగిపోయి అసలు రాయి కనిపించదు, అక్కడ పోద్ది. అందుకే దాన్ని సీల్ చేశారు మఖామే ఇబ్రాహీంని.
తవాఫ్ చేయకూడదు. అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు, చూడటమే. ఇప్పుడు కాబాలో హజర్ అస్వద్ని తాకొచ్చు ఒకటి. రెండోది ముల్తజం చేయొచ్చు. ముల్తజం అంటే ఈ బుగ్గ ఉంది కదా, ఈ బుగ్గ ఇలా ఆంచి ఈ ఛాతీ చేతులు ఆంచి అలాగా ముల్తజం చేయొచ్చు. ఎక్కడ తలుపు ఉంది కదా, తలుపు దగ్గరే, ఎక్కడ పడితే అక్కడ కాదు, తలుపు దగ్గర ముల్తజం చేసి దువా చేయొచ్చు ఒకటి. రెండయ్యే. మూడోది ఎక్కడైతే రుకున్ యమానీ ఉంది, రుకున్ యమానీ అంటారు, అంటే ఒక కార్నర్ ఉంది, 4 కార్నర్లు ఉన్నాయి కదా, ఒక కార్నరు యమన్ వైపు డైరెక్షన్ ఉంది, యమన్ వైపు రుకున్ యమానీ అంటారు. అక్కడ టచ్ చేయొచ్చు, దువా చేసుకుంటూ టచ్ చేయొచ్చు అంతే. మిగతా ఇంకెక్కడ కూడా టచ్ చేయకూడదు, ఎక్కడ టచ్ చేయకూడదు. ఇంకా కాబా గలాఫ్ పట్టుకొని దువా చేయొచ్చు. గలాఫ్ ఉంది కదా, అది పైకి లేపేస్తారు, ఒకవేళ కింద ఉంటే దాన్ని పట్టుకొని దువా చేయొచ్చు. ప్రతిదీ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ఆదర్శంగా తీసుకునేవారు సహాబా. ప్రవక్త వారు చేస్తే అది ఆదర్శం. ఆయన ఒకసారి చేసినప్పటికీ మనకు ఆదర్శం. ఉదాహరణకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో తరావీ నమాజు ఒక్కసారి చదివించారు, అంటే ఒకే నెలలో 3 రాత్రులు చదివించారు. ఆ తర్వాత చదివించలేదు ఆయన. ఎందుకు చదివించలేదు? ఫరజ్ అయిపోద్దని భయపడ్డారు. ఆయన జీవితంలో ఇంకెప్పుడు జమాత్ అవ్వలేదు. ఒకే సంవత్సరం 3 రాత్రులు, అది కూడా 23వ రాత్రి, 25వ రాత్రి, 27వ రాత్రి. 28వ రాత్రి జనాలు వచ్చారు ఫుల్లుగా, కానీ ఆయన రాలేదు. ఏమండి రాలేదు అంటే, అల్లా ఫరజ్ చేసేస్తే ఇబ్బంది అయిపోద్ది, నా ఉమ్మతికి ఇష్టపడిపోయాడు. ఇంతమంది తండోపతండాలుగా జనాలు వచ్చి చదువుతుంటే చూస్తే అల్లాకి ఇష్టమైపోయింది, ఫరజ్ చేసేస్తే నా ఉమ్మతికి భారం అవుద్ది, అందుకే నేను రాలేదన్నా. అయిపోయిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలం చేశారు. అబూబకర్ కాలం వచ్చింది. 2.5 సంవత్సరాలు అబూబకర్ ఖిలాఫత్ చేశారు. అప్పుడు కూడా జమాత్ ఎవరు చదవలేదు. తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు కాలం వచ్చింది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు కాలంలో ఏమైందంటే, అందరికీ ఖురాన్ కంటోపాటు ఉండదు కాబట్టి కొంతమంది ఇంట్లో కూడి ఒక్కొక్క చోట నమాజులు చదువుకునేవారు. ఇంట్లో మస్జిద్లో కూడా కొంతమంది ఒక కారీ వెనుక, కొంతమంది ఒక కారీ వెనుక, కొంతమంది ఒక కారీ వెనుక తరావీ చదువుకునేవారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు చూసన్నారు, ఇలా బాగోలేదు, అందరికీ ఒకే కారీ వెనుక నిలబెడితే బాగుంటుంది కదా అని అన్నారు. అబ్దుర్రహమాన్ బిన్ అబ్దు బారీతో అన్నారు ఈ మాట. ఆయన అన్నాడు, చాలా మంచిది ఉమర్, మీ సలహా చాలా మంచిది, అలా చేస్తే బాగుంటుంది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఉబై బిన్ కాబని పిలిచి, ఉబై వీళ్ళందరికీ నువ్వు తరావీ చదివించు అని అన్నారు. ఆయన స్టార్ట్ చేశాడు. లేడీస్ కూడా అడిగారు, స్త్రీలు కూడా అడిగారు, మరి మాకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తమీమత్ దారి గారిని పిలిచారు. పిలిచి అన్నారు, స్త్రీల కొరకు మీరు చదివించండి ఒక చోట అని. స్త్రీలకు వేరేగా పెట్టారు, పురుషులకు వేరేగా పెట్టి తరావీ నమాజు స్టార్ట్ చేయించారు. ఈ రకంగా ఎందుకు చేశారంటే, జనాలు ఎక్కువ ఉన్నారు, కిరాత్ వినిపించదు. మస్జిద్ నబవీలో లక్షల ప్రజలు ముస్లిమ్స్ అయిపోయారు ఉమర్ ఫారూక్ కాలంలో. ఎందుకంటే ఉమర్ ఫారూక్ కాలంలో మొత్తం ప్రపంచమే విజయం అయిపోయింది. రోమన్ సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది, పారసిక సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. కాబట్టి ముస్లిం పాపులేషన్ ఎక్కువైపోయింది. జనం మక్కాలో కూడా, మదీనాలో కూడా చాలా ఎక్కువ మంది జమాత్ చదివేవారు. కిరాత్ వినిపించేది కాదు, మైక్ లేదు కదా సిస్టమ్. అందుకే జెంట్స్కి ఒక వ్యక్తి, లేడీస్కి ఒకరు చదివించేవారు. ఇక్కడెవరు? ఉబై బిన్ కాబ్, అక్కడ తమీమత్ దారి. కానీ ఇషా నమాజ్కి ఒకే ఇమాం, తరావీకి 2 ఇమాములు పెట్టారు. అలాగే చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా పండగ నాడు ఖుత్బా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళా లేడీస్లో వెళ్ళారు, మైక్ లేదు కాబట్టి అక్కడెళ్ళి మళ్ళీ వాళ్ళకు ఖుత్బా ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇస్లాం గురించి చెప్పారు ప్రత్యేకంగా. ప్రతిదీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని సహాబా ఎక్కువగా ఆచరించేవారు. ఇప్పుడు జుమ్మా నాడు 2 అజాలు ఇస్తున్నాం మనం. కొన్ని మసీదులో, చాలా మసీదులో, మదీనాలో, మక్కాలో కూడా 2 అజాలు ఇస్తారు జుమ్మా నాడు. ఈ 2 అజాల గురించి షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు ఒక సహాబీ హదీస్లో సహీహ్ బుఖారీలో చెప్తున్నారు. కితాబుల్ జుమాలో షద్దాద్ బిన్ ఔస్ అంటున్నారు,
నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో జుమ్మా చదివాను. అప్పుడు అజాన్ అప్పుడే అయ్యేది. ఎప్పుడైతే ఇమాం గారు మెంబర్ మీద ఎక్కేవారో అప్పుడే అజాన్ అయ్యేది. అబూబకర్ సిద్దిక్ కాలంలో కూడా అప్పుడే అయ్యేది. ఉమర్ ఫారూక్ కాలంలో కూడా అప్పుడే అయ్యేది. కానీ ఉస్మాన్ గనీ కాలంలో ప్రారంభంలో కూడా అప్పుడే అయ్యేది. ఆ తర్వాత జనాలు ఆలస్యంగా రావడం స్టార్ట్ చేశారు నమాజ్కి. ఉస్మాన్ గనీ అడిగారు, ఏంటి లేటుగా వస్తున్నారు అంటే, టైం తెలియలేదండి, మేఘం వల్ల మబ్బు వల్ల, అందుకే మేము రాలేకపోయామని మార్కెట్లో వ్యాపారస్తులు చెప్పారు. ఉస్మాన్ గనీ ఏం చేశారంటే, సరే బిఫోర్గా ఎవరైనా వెళ్ళి అక్కడ అజాన్ ఇవ్వండి. జోహరా ఒక మార్కెట్ ప్లేస్ అన్నమాట. ఒక ఎత్తైన దిబ్బ ఉండేది, దాని మీద నిలబడి అజాన్ ఇవ్వమన్నారు. ఎవరున్నారు? ఉస్మాన్ గనీ. అప్పటి నుంచి ఉస్మాన్ గనీ కాలం నుంచి జోహరాలో ఒక అజాన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే మైక్ సిస్టమ్ వచ్చేసిందో ఇంకా అక్కడ కాకుండా ఇక్కడే ఇచ్చేసారు. బిఫోర్గా అజాన్ ఇచ్చేసారు. అందరూ అలర్ట్ అయిపోండి, ఇంకా నమాజ్ కోసం వచ్చేయండి అని చెప్పి. అయితే ఇది ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారి పద్ధతి. కాబట్టి చాలామంది ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు పద్ధతిని బిదత్ అని అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫాలైహి బిసున్నతి వ సున్నతి ఖుల్ఫా రాషిదీన్ అల్ మహ్దీయీన్. మీరు నా సున్నతిని పాటించండి, నా ఖలీఫాల సున్నతిని కూడా పాటించండి. ముందు నా సున్నత్ అన్నారు, తర్వాత నా ఖలీఫాల సున్నత్. నా సున్నత్ అంటే ప్రవక్త వారి సున్నత్ ఏంటి? ఒక అజాన్. ఖలీఫాల సున్నత్ ఏంటి? ఉస్మాన్ గనీవి రెండు అజాన్. కాబట్టి ఎలా పాటించినా అభ్యంతరం ఏమీ లేదు అని అన్నారు. అందుకే కొంతమంది ఒక అజాన్ ఇస్తారు, కొంతమంది రెండు అజాన్ ఇస్తారు. కొంతమంది ఏమంటారంటే, రెండు అజాన్ల గురించి ఉస్మాన్ గనీ ఎక్కడిచ్చారో మార్కెట్ ప్లేస్లో అక్కడే ఇస్తే అది సున్నత్, మస్జిద్లో రెండు అజాన్లు ఇవ్వటం అది సున్నత్ కాదు అంటారు. సరే, ఎక్కడిచ్చినప్పటికీ మేము మైక్లో ఇస్తున్నాం కాబట్టి, మైక్లో రెండు అజాన్లు కూడా ఇస్తున్నాం కాబట్టి అది సున్నతే అనుకోలేదు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు ఇచ్చారు కాబట్టి. ఒకవేళ ఎవరైనా ఒకటే ఇస్తున్నారు అది తప్పు కాదు, ఒకవేళ ఎవరైనా రెండు ఇస్తున్నారు అది కూడా తప్పు కాదు. ఎందుకంటే ఉస్మాన్ గనీ కాలంలో స్టార్ట్ అయింది కాబట్టి. నా సున్నత్ మరియు నా ఖలీఫాల సున్నత్ని మీరు పాటించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు. కొంతమంది నా సున్నత్లో ఉన్నారు, కొంతమంది ఖలీఫాల సున్నత్లో. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖందక్ యుద్ధంలో మీరు ఫలానా తెగ దగ్గరికి, అంటే యూదులు ఉండేవారు అక్కడ, అక్కడికి వెళ్ళి మీరందరూ కూడా అసర్ నమాజ్ చదవాల్సమా అని అన్నారు. అంటే అందరు సహాబా బయలుదేరి వెళ్ళారు. దానిలో అసర్ టైం అయిపోయింది, దానిలోనే అయిపోయింది అసర్ టైం. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది ప్రవక్త అక్కడికి వెళ్ళి చదవమన్నారు కాబట్టి అక్కడి వరకు వెళ్ళేసరికి అసర్ అంటే మగ్రిబ్ టైం కూడా అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళి చదివారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలదీశారా? నిలదీయలేదు. ఎందుకంటే ఆయనే చెప్పారు అస్సర్ కల్లా చేరుకోవాలి అని చెప్పారనమాట. అసలు అస్సర్ అక్కడ చదవాలి అంటే అసర్ కల్లా చేరుకోవాలని. కానీ వెళ్తూ కొంతమంది దారిలోనే అసర్ టైం అయిపోయింది కాబట్టి అసర్ అక్కడ చేశారు, కొంతమంది చేయలేదు, అక్కడికి వెళ్ళి చేశారు. ఇద్దరిని తప్పు పట్టలేదు. వీళ్ళు ఇక్కడ చేశారు, రైట్, ఓకే. వాళ్ళు అక్కడికి వెళ్ళి చేశారు, ఎందుకంటే నేను చెప్పాను కదా, నా మాటను వీళ్ళు అక్కడ చేశారు, అది కూడా రైటే అన్న. అలాగే ఏదైనా ప్రవక్త మాట ఉంటే అది కరెక్ట్ అవుతుంది. దాంట్లో వాదనే లేదు, ఇరుపక్షాలు కరెక్టే. అంతేగాని ఈ రెండు అజాలు ఇచ్చేవారు ఒక వర్గం, ఒక అజా ఇచ్చేవారు ఒక వర్గం, అలాగే ఎప్పుడు చెప్పుకోవద్దు, అది రాంగ్. మీరెవరిని పాటిస్తున్నారంటే మేమేమో అబూ హనీఫాని పాటిస్తున్నాం, మేము షాఫీని పాటిస్తున్నాం, అది రాంగ్. కాబట్టి మార్గాలు అనేవి రాంగు, మార్గము అనేది కరెక్ట్. కాబట్టి సమయం అయ్యింది, అజా యొక్క సమయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ నీ ధర్మాన్ని, నీ సత్యమైన ధర్మాన్ని, దీనుల్ హక్ని అర్థం చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించు. మరియు సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించే భాగ్యం కూడా ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అజాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.